జనులన్ మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఈ ఇమ్మానుయేల్ పరిచర్యలను ప్రేమించి తన కృప ద్వారా ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు మీ కుటుంబాలను మిమ్మలను దీవించును గాక. ప్రతి ఒక్కరికి మా ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. దేవుని వాక్యంలో నుండి ఈ నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడొక్కడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ప్రియులలో చదివిన ఈ వాక్య భాగం ఎవరి గురించో మీకు అర్థమై ఉండాలి. ప్రియులరా, ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఐగుప్తు దేశము నుండి విడిపించినటువంటి ప్రియులరా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే. ఈ మోషే ప్రవక్తను గురించి మనం ఆలోచిస్తే గనుక ఇక్కడ దేవుడు తనకంటూ ఒక ప్రణాళిక, తన విషయంలో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. అప్పట్లో ప్రియులరా ఫరో హెబ్రీ స్త్రీలు పిల్లలను మగపిల్లలను కనకుండా ఒకవేళ కంటే గనుక వారిని చంపేయమని మంత్రసానులతో చెప్పడం, వాళ్ళు వెళ్ళేలోగానే హెబ్రీ స్త్రీలు ప్రియులరా వాళ్ళు పిల్లల్ని కనేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే గనుక దేవుడు వారికి ఇచ్చిన కృప ఎంత అద్భుతమైనదో చూడండి. 7వ వచనంలో వాక్యం సెలవిస్తుంది కదా. ఎప్పుడైతే ఆ పిల్లవాడు 3 నెలలు దాచిన తర్వాత ఆ 3 నెలలు దాచినటువంటి ఈమెకి ఇక ఆమె వల్ల కాలేదు. అందుకని మోషేని ఏం చేసింది అని అంటే గనుక దాచిపెట్టి ఇక దాచలేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచింది. అంటే మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు గనుక మోషే దేవుని చిత్తములో ఉన్నాడు. అయితే మనం గమనిస్తే గనుక ఇశ్రాయేలు ప్రజలు హెబ్రీ స్త్రీలు సురుకైన వారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే దేవుడు వారిని ఉన్నతంగా బలపరిచాడు. ఉన్నతమైన ఆశీర్వాదము
వాళ్ళకిచ్చాడు. చూడండి, మొదటి అధ్యాయము 16 వచనంలో, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, అడ్డు దేనైన ఎడల ఆడదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు ఏం రాజు ఫరో ఏం చెప్తున్నాడంటే, చూడండి, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. చూడండి, ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడు అంటే, మగపిల్లలందరినీ చంపేయాలి, ఆడపిల్లలందరినీ కూడా బ్రతకనీయండి అని చెబుతున్నాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను ఉండనిచ్చారు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏంటి మీరు చేసింది ఏంటి అంటే, ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేలాగానే వారు పిల్లల్ని కనేస్తున్నారు అని చెప్పడం జరిగేది. అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా దేవుని ప్రజల పక్షంగా ఆయన కార్యం చేస్తూ వచ్చాడో మనకి అర్థమవుతూ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ గమనిస్తే గనుక ఆమె దాచలేక ఆ వ్యక్తిని దాచి 3 నెలలు దాచిన తర్వాత జమ్ము పెట్టే చేసుకుంది. దానికి జిగటమన్ను కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున దానిని వదిలిపెట్టింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక కింద మట్టి కీలు అనగా మట్టి వేసింది అని అంటే నీటిలో మట్టి ఉంటుందా, కరిగిపోద్ది కదా. అంటే దాని అర్థం మనం ఆలోచన చేస్తే కింద తారు లాంటిది కీలు అని పోసి అక్కడ నీళ్లు అందులోకి వెళ్లకుండా ఆ పిల్లవాని బాధ్యతను ఎంత అద్భుతంగా తల్లి చూసిందో చూడండి. అలాంటి సమయంలో పిల్లవాడిని పెట్టి తారు పూసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి దగ్గర జమ్ములో దాన్ని ఉంచినప్పుడు ఏమవుతుంది అసలు అనని, ఏమి సంభవిస్తుందో అని అక్కను అంటే మిరియామును చూసురమ్మని చెప్పింది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఫరో కుమార్తె స్నానం చేయుటకు 5వ వచనం, స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టును చూచి తన పనికెత్తే నొకతెను పంపి దాన్ని తెప్పించెను. చూడండి, తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు ఎబ్రీల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒకదాదిని పిలుచుకుని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. దేవుడు మోషే పట్ల ఆయన కృపను అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? మోషే పట్ల దేవునికి కృప ఉంది. మోషే పట్ల ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు దేవుడు. ఆ బాధ్యత ఏంటినంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి. నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నువ్వు నెరవేర్చాలి అనంటే నిన్ను ఆయన ఏ పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టడు, నీతోనే ఉంటాడు ఆయన. కాబట్టి మోషే ఎదుగుతూ వచ్చాడు, మోషే పెరుగుతూ వచ్చాడు. అయితే ఈమె ఫరో కుమార్తె నా కొరకు వీడిని పెంచమని తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి మోషే భయభక్తులతో పెంచింది. ప్రియులరా, దేవుని వాక్యమని పాలు ఇచ్చి పెంచింది. ఈ రోజున మనం గమనిస్తే గనుక పిల్లల పెంపకములో మన బాధ్యత ఏమిటి అనేది ఆలోచన చేయాలి. ఇదిగో మన ప్రజలు అనుభవిస్తున్న బాధ ఇది అని మోషేకి చిన్ననాటి నుండి పాలిచ్చి పెంచి, ప్రియులరా, ఎంత అద్భుతంగా తల్లి చక్కని బాధ్యతను నిర్వర్తించిందో చూడండి.
ఎందుకంటే అప్పుడు ఆయన అంటాడు కదా మోసేస్ ఎవరికి, ఫరో కుమార్తెని నేను అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలే. భోగభాగ్యాలను వదిలిపెట్టి, ధనాన్ని వదిలిపెట్టి, సుఖాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకుని ప్రియులరా మోషే నిలబడగలిగాడు. ఈ రోజున నీ జీవితంలో ఒకటి ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో వచ్చినా మోషేను విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు బ్రతికితే గనుక, ఆయన కొరకు నువ్వు జీవిస్తే గనుక తప్పక నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. ఫరో లాంటి సాతానుడు నీ మీదకి లేచిన, నిన్ను అణిచేయాలని చూసిన, నీ పరిస్థితిని అంతటిని మార్చాలని వాడు ప్లాన్ చేసినప్పటికీ దేవుని కొరకు నువ్వు బ్రతికితే గనుక దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థన. ప్రేమగల దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపచేత నింపండి, బలపరచండి. వాక్యమైన మీ ప్రియబిడలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి వరదల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.